వేగంగా వచ్చిన అధికారాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలు మొదలుపెట్టారు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్. భారత్ మీద వ్యతిరేకతతో పాకిస్తాన్, చైనాలకు దగ్గరయ్యారు. అమెరికా స్థావరం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాడు. సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా అధికారాన్ని స్థిరపరచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. మరోవైపు దేశంలో ఛాందసవాదం పెరిగిపోతోంది. ఉద్యోగులు, ప్రజలు తిరగబడి ఆందోళనకు దేశంలోని రాజకీయ పార్టీలు, సైన్యం కూడా యూనస్ నిర్ణయాలను వ్యతిరేకించడంతో ఇరకాటంలో పడ్డారు. ఈ పరిస్థితులు బంగ్లాదేశ్ భవిష్యత్తు గందరగోళంగా మారింది. బంగ్లాదేశ్లో జవాబుదారీతనం లేని తాత్కాలిక ప్రభుత్వ నిర్ణయాలు ఆ దేశ మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. గత ఏడాది రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దాంతో ఆ సమయంలో ప్రధానిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చడంతో ఆమె దేశం విడిచి భారత్కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె రాజీనామాతో బంగ్లాలో అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ప్రస్తుతం మహమ్మద్ యూనస్ సారథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది. తాత్కాలిక ప్రభుత్వ సారథిగా ఇష్టానుసారం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతను పెంచుతున్నాయి. బంగ్లాదేశ్లో కొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వం తీవ్రమైన రాజకీయ గందరగోళంలో పడిపోయింది. భారత్లో ప్రవాసంలో ఉన్న మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై నిషేధం తర్వాత పరిస్థితి మరింత దిగజారింది. ప్రజల్లో అశాంతి పెరిగింది. మధ్యంతర ఎన్నికల కోసం తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్పై ఒత్తిళ్లు నానాటికీ పెరిగిపోతున్నాయి. వచ్చే డిసెంబర్ కల్లా మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ పట్టుబడుతూ ఉండగా 2026 జూన్కు ముందు కుదరదని యూనస్ సర్కార్ అంటోంది. తాజా డిసెంబర్లోగా ఎన్నికలు జరపాలి అనే డిమాండ్తో ఖలీదా జియోకు చెందిన బంగ్లా నేషనలిస్ట్ పార్టీ దేశవ్యాప్తంగా కదం తొక్కింది. రాజధాని ఢాకా వీధుల్లో భారీ నిరసన ర్యాలీలతో హోరెత్తించింది. దేశం నలుమూల నుంచి ఆ పార్టీ యువ కార్యకర్తలు వేలాదిగా వాటిలో పాల్గొన్నారు. యూనస్ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ఎన్నికలను ఆలస్యం చేస్తోందని బీఎన్పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్ ఆరోపించారు. గతంలో తాత్కాలిక సారథులంతా 3 నెలల్లోపే ఎన్నికలు నిర్వహించారని గుర్తు చేశారు. యూనస్ మాత్రం గద్దెనెక్కి 10 నెలలైనా ఎన్నికల ఊసే ఎత్తడం లేదంటూ మండిపడ్డారు. ఎన్నికలు జరపకుండా ఎప్పటికీ అధికారం చెలాయించాలని మహమ్మద్ యూనస్ భావిస్తున్నారు అనే ఆరోపణలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. పాత ప్రభుత్వం పతనమై 10 నెలలు దాటుతున్నా ప్రభుత్వం ఎన్నికల గురించి ఆలోచించలేదన్న ప్రశ్నలు మొదలయ్యాయి. 2026 మధ్య వరకు ఎన్నికలు జరిపే ఉద్దేశం లేదన్నట్టు యూనస్ ప్రభుత్వం ఈ మధ్య లీకులిస్తూ ఉండగా బంగ్లా ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ ఏడాది ఆఖరులోగా ఎన్నికలు జరిగి తీరాలని నిర్దేశించారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము తిరిగి బ్యారక్లకు వెళ్లిపోతామని ఒక సభలో మాట్లాడుతూ ఆయన ప్రకటించారు. సహజంగానే ఇది యూనస్కు మింగుడు పడలేదు. బ్లాక్ మెయిలింగ్ చర్యలను తక్షణం కట్టిపెట్టకపోతే ప్రజల మద్దతుతో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పరాజిత శక్తులు, విదేశీ కుట్రలు ప్రభుత్వ పనితీరుకు పలు అడ్డంకులు సృష్టిస్తున్నాయంటూ ఆరోపించారు. సర్కార్ను కాపాడుకునేందుకు వీధి పోరాటాలు చేస్తామని యూనస్ వర్గం బెదిరించింది. దేశంలో ఎన్నికలు నిర్వహించాలని అన్ని వైపుల నుంచి డిమాండ్లు, ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. ఏడాది డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్య ఎప్పుడైనా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగవచ్చని ప్రకటించారు. ఎన్నికల నిర్వహణలో రాజకీయ వర్గాలలో అసహనం నెలకొందని, ఎన్నికలు పూర్తయ్యాక ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, అప్పుడు వారికి తాము బాధ్యతలు అప్పగిస్తామని అన్నారు. మరోవైపు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో చెప్పాలని ప్రజలు పట్టుబడుతున్నారని, ఈ సంవత్సరం డిసెంబర్ నుంచి 2026 జూన్ మధ్యకాలంలో ఎన్నికలు నిర్వహించగలమన్నారు. ఎన్నికల సంస్కరణలు ఎంత త్వరగా చేయగలమనే దానిపై ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది అన్నారు. ఎన్నికల సంస్కరణలు నెమ్మదిగా సాగితే ఎన్నికల నిర్వహణకు అధిక సమయం పడుతుంది అన్నారు. మరోవైపు బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అనుసరిస్తున్న విధానాలను ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, సాయుధ దళాల సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దుష్ప్రవర్తన పేరుతో ప్రభుత్వ అధికారులను సులువుగా బర్తరఫ్ చేయడానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను ఉద్యోగులు, అధికారులు నిరసిస్తున్నారు.
ప్రజాసేవల చట్టాన్ని సవరిస్తూ యూనస్ సర్కార్ తెచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్రభుత్వ సిబ్బంది పనులు మానేసి ధర్నా చేస్తున్నారు. పౌర సేవకుల సమ్మెకు తోడుగా తాజాగా టీచర్లు కూడా జీతాలు పెంచాలంటూ నిరసన బాట పట్టారు. ఆందోళనలను తక్షణం కట్టిపెట్టాలంటూ యూనస్ సర్కార్ ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వ చర్యపై ఉద్యోగులు మరింత మండిపడుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనను దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ విస్తరిస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. రాజధాని ఢాకాలో వారు వేల సంఖ్యలో నిరవధిక సమ్మెకు దిగారు. భారత్ మీద ఉన్న వ్యతిరేకతతో సెయింట్ మార్టిస్ దీవిని అమెరికా స్థావరం ఏర్పాటు చేసేందుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు యూనస్. ఈ దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవాలని అమెరికా ఏనాటి నుంచో కలలు కంటోంది. హిందూ మహాసముద్రంలో డీగో గార్షియా దీవిలో స్థావరం ఉన్నా బంగాళాఖాతంలో లేని లోటు దాన్ని పీడిస్తోంది. ఈ దీవిపై అమెరికా మాత్రమే కాదు, చైనా కూడా కన్నుపడింది. సెయింట్ మార్టిన్స్ ను అమెరికాకు అప్పగించాలి అనే యూనస్ నిర్ణయాన్ని బంగ్లా సైన్యం తీవ్రంగా వ్యతిరేకించింది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఇలాంటి కీలక నిర్ణయాలు ఎన్నికైన ప్రభుత్వానికే వదలాలని సూచించింది. అంతేకాదు అమెరికా ఆదేశాలతో చిట్టగాంగ్ రఖినే కారిడార్ను మానవతా సాయం అందించడానికి వీలుగా అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండింటిపైన దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో పాటు సైన్యం నుంచి సైతం వ్యతిరేకత వచ్చింది. పర్యవసానంగా 10 నెలలకు పైగా బాధ్యత లేని అధికారం చెలాయిస్తున్న ప్రభుత్వం చిక్కుల్లో పడింది. గత్యంతరం లేని స్థితిలో తన నిర్ణయాలను వెనక్కు తీసుకుంది. బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు వరుస వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకనాడు తూర్పు పాకిస్తాన్గా ఉన్న తమపై పాకిస్తాన్ పాలకుల అకృత్యాలను మరిచి ఆ దేశానికి దగ్గరయ్యారు మహమ్మద్ యూనస్. భారత్ను చికాకు పెట్టడమే లక్ష్యంగా చైనాతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. దేశానికి పనికొచ్చేదేదో, ప్రయోజనకరమైనదేదో గ్రహించి నిర్ణయాలు తీసుకోవడం, ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు. యూనస్ తాత్కాలిక సారథిగా వచ్చాక బంగ్లాదేశ్లో ఛాందసవాదం పెరిగింది. మైనార్టీలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. దుండగులు కత్తులు, కటాలతో రోడ్లపైకి వచ్చి ముస్లిం మహిళలు బురఖా ధరించాలని హుకుం జారీ చేశారు. దాన్ని బేఖాతరు చేసిన మహిళలను నడి రోడ్డుపై దండించడం, జైళ్లపాలు చేయడం కొనసాగిస్తున్నారు. వీటిని సరిదిద్దడానికి బదులు అంతా మీడియా సృష్టి అని యూనస్ దబాయింపులకు దిగారు. ప్రభుత్వంలోని మత ఛాందస వర్గం, విద్యార్థి నాయకులు చెప్పినట్టల్లా చేస్తూ ఆయన ఇప్పటికే ప్రతిష్ట పోగొట్టుకున్నారు. తన నిర్ణయాలను షేక్ హసీనాయే కాదు, బీఎన్పీ నేత ఖలీదా జియా, సైన్యం, పౌర సమాజం తీవ్రంగా వ్యతిరేకించడంతో తాత్కాలిక సారథి యూనస్కు గందరగోళంలో పడ్డారు. తన కీలక సంస్కరణలకు పార్టీలు మద్దతివ్వకపోవడం లేదంటూ ఇటీవల యూనస్ అలిగారు. రాజీనామా చేస్తారని అందరినీ బెదిరించారు. అయితే ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడంతో కంగారు పడ్డ యూనస్ తన ప్రకటనను విరమించుకున్నారు.